ఫిబ్రవరి నెల చివరికి వచ్చినా ఇప్పటి వరకు మామిడి పిందె నిలవకుండా ఉండడం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే జిల్లాలో ఎండలు అధికంగా ఉండడంతో ఎండ తీవ్రత అధికమయ్యే కొద్దీ మామిడి పిందెలు ఎంతవరకు నిలుస్తాయో అని ఆందోళన మొదలైంది. చిత్తూరు జిల్లాలో 1,50,000 హెక్టార్లలో మామిడి పంట విస్తరించి ఉంది. గత 2 సంవత్సరాలుగా పంట దిగుబడి తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈసారైనా దిగుబడులు బాగా వచ్చి ధర కూడా ఆశించిన రీతిలో ఉంటే ఎంతో కొంత లాభపడతామని మామిడి రైతులు ఎన్నో కలలు కంటున్నారు. అయితే వాతావరణ మార్పుల కారణంగా అసలు పూతే లేదు. ప్రస్తుతం మామిడి చెట్లలో పూత ఎక్కువగా ఉన్నా వేసవికి మామిడి పిందెలు రాలిపోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత 3 సంవత్సరాలుగా దిగుబడి తక్కువైనా రేట్లు మాత్రం అంతంత మాత్రమే. ఒకవేళ కోతకు వచ్చిన పంటను మార్కెట్కు తీసుకెళ్తే దళారుల దోపిడీ అధికంగా ఉంది. వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి రైతుల నుంచి మామిడికాయలు తక్కువ ధరకు తీసుకుంటున్నారు. ఈ సంవత్సరంగానే ఇలాగే కొనసాగితే మామిడి సర్వనాశనం, నష్టం 100 కోట్ల పైమాటే అని భావిస్తున్నారు వ్యవసాయ నిపుణులు. గిట్టుబాటు ధర లేకుండా మామిడి రైతులు తీవ్ర నష్టం చవిచూడాల్సి వస్తుంది. పంటలు పండించడంలో రైతులు అతివృష్టి, అనావృష్టితో ఇబ్బందులు పడుతూ ఉన్న ఉద్యాన పంటైనా రైతులకు ఆసరాగా నిలుస్తాయని ఆశించారు. అయితే ఈసారి మామిడి పంట ఆశించిన మేర కాపు కాస్తుందా? కాపు వచ్చిన పంటకు గిట్టుబాటు రేటు వస్తుందో లేదో అని రైతులు ఆశ నిరాశలతో ఎదురుచూస్తున్నారు. గత సంవత్సరం రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చిత్తూరు జిల్లాల నుండి మామిడి పల్ప్ ఎగుమతి కాకపోవడంతో జిల్లాలోని అన్ని మామిడి గుజ్జు పరిశ్రమల్లో టన్నుల కొద్దీ పల్పు నిల్వ ఉంది. దీంతో ఈసారి మామిడి గుజ్జు పరిశ్రమలు రైతుల వద్ద నుండి మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తారో లేదో అని రైతులు వాపోతున్నారు. మామిడి పల్ప్ ఈసారి కూడా విదేశాలకు ఎగుమతి లేకపోతే గిట్టుబాటు ధర మామిడి రైతులకు ప్రశ్నార్థకంగా మారనుంది. మామిడికి విదేశాలలో సైతం మంచి గిరాకీ ఉంది. ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాలలో ఇక్కడి నుండి మామిడికాయలు ఎగుమతి అవుతాయి. సాధారణంగా ఎకరా మామిడి తోటలో 6 నుండి 5 టన్నులకు దిగుబడి వస్తుంది. అందులో ఈసారి 25% కూడా ఉండకపోవచ్చు అని రైతులు అంటున్నారు. గతేడాది జిల్లాలో మామిడి పంట చాలా వరకు దెబ్బతింది. ఈసారి వాతావరణ మార్పులు మామిడి పండుపై తీవ్ర ప్రభావం చూపనుంది.